అంటే బైబిల్లోనే ప్రవచనాలు ఉన్నాయి, కానీ బయట ఎక్కడ ప్రవచనాలు లేవా? బయట ఉన్నటువంటి ఆ వ్యక్తులు కానీ, ఆ తర్వాత ప్రవక్తలు కానీ, మహానుభావులు కానీ యేసు ప్రభు గురించి ఏం మాట్లాడలేదా అని మీరంటే, బయట వ్యక్తులు చెప్పినటువంటి కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. ప్రపంచంలో జొరాస్ట్రిజం అనేటువంటి ఒక రిలీజియన్ ఉందండి, ఒక మతం ఉంది. దాన్ని ఏమంటారు? జొరాస్ట్రిజం అంటారు. ఆ జొరాస్ట్రిజం అనేటువంటి ఆ మతాన్ని జొరాస్టర్ అనేటువంటి వ్యక్తి ప్రారంభించాడు. అతడే మత నాయకుడు. ఆ జొరాస్టర్ అనేటువంటి వ్యక్తి, ఆ వారికి కూడా ఒక ప్రత్యేకమైన గ్రంథం ఉంది. ఆ గ్రంథం పేరు జెండ్ అవస్థ. చెప్పండి, జెండ్ అవస్థ. జెండ్ అవస్థ అనేటువంటి గ్రంథంలో ఆ జొరాస్టర్ ఏమని రాశాడంటే, క్రీస్తుపూర్వం 800 సంవత్సరాల క్రితము జెండ్ అవస్థ అనేటువంటి గ్రంథంలో రక్షకుడి లోకానికి వస్తే ఆయన పొడమికి మధ్యలో పుడతాడు, అంటే భూమికి మధ్య ప్రాంతంలో పుడతాడు అని ఆ వ్యక్తి అభిప్రాయపడ్డాడు. మరి రక్షక నామధేయుడిగా పిలువబడినటువంటి వారిలో ఎవరు భూమికి మధ్య ప్రాంతంలో పుట్టాడు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకవేళ గాంధీజీ మహాత్ముడిని రక్షకుడు అనుకుంటే, ఆయన ఎక్కడ పుట్టాడు? భారతదేశంలో పుట్టాడు, పొడకు మధ్యలో పుట్టల. ఇలా ఎవరైతే రక్షకుడని క్లెయిమ్ చేసుకుంటున్నారో వాళ్ళు ఎక్కడ జన్మించారు అంటే రకరకాల ప్రాంతాల్లో పుట్టారు. కానీ జొరాస్టర్ అభిప్రాయ ప్రకారము యేసుక్రీస్తు ప్రభువైనటువంటి ఆ రక్షకుడు పొడవు మధ్యలో పుట్టాడు. నాకు అనిపిస్తుంది ఆ యొక్క జొరాస్టర్ అనేటువంటి వ్యక్తి జెండ్ అవస్థ అనే గ్రంథంలో రాయబడినటువంటి ప్రస్తావన నా ప్రభువు గురించేనేమో. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.